వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం 10వ శక్తిపీఠమైన పురోహితిక దేవి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ పీఠమైనటువంటి పురోహితిక అమ్మవారి ఆలయం చాలా భవ్యమైన మందిరంగా విరాజిల్లినటువంటి ఆలయం. నేను దండయాత్రల వల్ల కూల్చివేయబడిందా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం దెబ్బతిందా తెలియదు, కానీ చాలా సంవత్సరాలు భూస్థాపితమైపోయి భూమిలోనే ఉండిపోయినటువంటి ఈ ఆలయం తర్వాత మళ్ళా ఏం జరిగిందో చెప్పే ముందు అంతకుముందు ఎప్పటిది 500 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు కదా, మంది కొన్ని వేల సంవత్సరాల క్రితం పరంపర మన హిందూ ధర్మం. ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు ప్రధానంగా తీసుకుంటాం. ఒకటి పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం నాటివి. మనం ఏ పౌరాణిక గాథ ప్రకారం చూసినా పార్వతీ పరమేశ్వరుడనే చెప్పడం జరిగింది అని ఏ యుగంలో చూసినా. అంతకంటే ముందు కృతయుగ ఆరంభంలో ఆ సతీదేవి కాలంలో ఏర్పడ్డ పీఠాలు ఇవి అంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. మీ ద్వారా ఇంకో విషయం కూడా తెలియపరుచుకుంటున్నాను. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో అయితేనే, కొంతమంది ప్రవచనకర్తలు అయితేనే పార్వతీదేవి శరీర భాగాలు అని పెడుతున్నారు. అది తప్పు. సతీదేవి, ముఖ్యంగా సతీదేవి శరీర భాగాలు మాత్రమే చెప్పాలి. యాక్చువల్గా అయితే శక్తి, మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలు ఆవిడికి ఆపాదించి ఆవిడ శరీర భాగాలు అంటున్నాం, కానీ శక్తి విభజన జరిగింది. శక్తి లేని సృష్టి లేదు. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అనవుతుంటే అంత కంట్రోల్ పవర్ ఆఫ్ గాడ్. ఒక పరమాణువు విస్ఫోటన చెందితే ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, విశ్వం ఏర్పడుతున్నాయి అంటే శక్తి ఎంత గొప్పదో ఆలోచించుకోండి. ఆ శక్తి అమ్మవారి రూపం. అలాగే చారిత్రక నేపథ్యం చూసుకుంటే దరిదాపు 2800-3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేవారి గ్రామాన్ని, పిష్టపురము తర్వాత పీఠపురము, తర్వాత పీఠికాపురం, తర్వాత పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఈ పేర్లన్నీ కూడా ఈ ఆలయాన్ని బట్టే, పీఠ భాగాన్ని బట్టే వచ్చినవే. అలాగే ఆ చెక్క విగ్రహాలు కూడా 700 ఏళ్ల క్రితం, అంటే ఇంకా మనం మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు చెక్క విగ్రహాలే ఉండేవి. చూడండి, పూరి, అయితే కంచి, అతి చెట్టు, వాడపల్లి, పులి తిరుపతి, ఇవన్నీ కూడా చెక్కే. ఒక విగ్రహం చెక్కాలన్నా, ఒక ధ్వజస్తంభం చెయ్యాలన్నా ఒక స్థపతి గారు అంటే ఒక బ్రహ్మంగారు 4-5 ఏళ్ళు అడవిలో తిరిగితే కానీ ఒక చెట్టు దొరికేది కాదు. ఆ చెట్టును చెట్టుగా ఉండగా ఒక విగ్రహాన్ని చెక్కేవారు. అలాగే ఏ రకంగా చూసినా అంత ప్రాచీనమైన ఆలయం ఏ దండయాత్రల వల్ల జరిగి ఉండొచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగి ఉండొచ్చు. మళ్ళీ చాలా ప్రయత్నాలు చేశారు. చాలా కాలం భూమిలో ఉన్న తర్వాత చేసినా ఎందుకు కట్టలేకపోయారు. శక్తిపీఠం అనేసరికి ఏదో భయం. ఆ భాగం కూడా పీఠము అంటే కూర్చునే స్థానం, అది కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనే ఇంకా రకరకాల భయాలు, సందేహాలు. ఒక దీపం పెట్టాలంటేనే మనం అనేక సందేహిస్తాం. కుడి పక్క ఎట్టాలా, ఎడ పక్క ఎట్టాలా, ఆవు నెయ్యి వేయాలా, పబ్బ నూనె వేయాలా, నువ్వుల నూనె వేయాలా. అలాంటిది అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణం చేయాలంటే ఎలా చేయాలి? ఆవిడ ఒక్కవిని పెట్టాలా, పరమేశ్వరుని పెట్టాలా, పెడితే ఆయన్ని పేరుతో పెట్టాలి. అసలు పీఠ భాగం అన్నది బహిర్గత ప్రదేశం, కానీ అంతర్భాగం కాబట్టి పెట్టచ్చా పెట్టకూడదా, ఈ సందేహాలు, భయాల మధ్య నిర్మాణ ప్రక్రియ జరగలేదు. అయినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం పిఠాపురం పాత బస్టాండ్ పుష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ఈ పురోహితిక అమ్మవారి మూల ఆలయం. నమో పురోహితిక.